చాలా రోజుల తర్వాత అండి. చాలా నెలల తర్వాత ఏమబ్బా! ఉప్మాకి అసలు ఉప్మా వాల్యూ తెలుసా? ఏ వెబ్ సీరీస్‌లో చూసినా కూడా ఉప్మా గురించి టాపిక్ ఖచ్చితంగా ఉంటది. సో, నేను హాఫ్ కప్పు యూజ్ చేస్తున్నాను ఈచ్ కప్‌లో. లైట్‌గా ఉంది నాన్న డిన్నరు. కానీ డిజర్ట్ బాగా బలంగా ఉంటుంది. యూ విల్ లైక్ ఇట్. యాహ్! గెస్ చెయ్యి. ఒక డిన్నర్ రొటీన్ లాగా చేస్తాను. డిన్నర్ రొటీనే కాదు బ్రేక్‌ఫాస్ట్‌ది కూడా ఈ వీడియోలోనే కింద హార్డ్‌గానే ఉంది చిన్న. స్ప్లిట్ చేస్తున్నాను మూడిటికి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలాస్. నా పేరు పద్మ అండి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో, సంక్రాంతి హడావిడి అంతా అయిపోయిందనుకుంటాను. నేను కూడా సంక్రాంతి వ్లాగ్ కొంచెం లేట్‌గానే అప్‌లోడ్ చేశానండి. 2 డేస్ అయ్యుంటది. మీరు కానీ చూడకుండా ఉంటే చూసేయండి. ఇంకా న్యూ ఇయర్‌కు సీరీస్‌కి సంబంధించినవి ఇంకా కొన్ని ఉన్నాయి వీడియోస్. అవి పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ 2, 3 డేస్‌లో నాకు తెలిసి అవి కూడా అయిపోతాయి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో. సో, ఇవాళ చాలా రోజుల తర్వాత ఏంటి, చాలా నెలల తర్వాత ఒక డిన్నర్ రొటీన్ లాగా చేస్తాను. డిన్నర్ రొటీనే కాదు బ్రేక్‌ఫాస్ట్‌ది కూడా ఈ వీడియోలోనే పెట్టడానికి ట్రై చేస్తాను. హెల్తీ అండ్ క్విక్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ కూడా ఈ వ్లాగ్‌లోనే పెట్టడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడైతే డిన్నరు చేద్దామని. ఆల్రెడీ లేట్ అయిపోయింది. 7:30 అవుతుంది. వర్క్ ఉండడం వల్ల పైగా కాసేపు రిలాక్స్ అయ్యాననమాట. ఇంకా ఇటు చూడండి, ఆల్రెడీ సింక్‌లో గిన్నెలు వెయిట్ చేస్తున్నాయి. ఆహ్, బట్ బట్ వాటికన్నా ముందు డిన్నరు చేసేద్దామని, డిన్నర్ అయినాక మళ్ళీ వాటి సంగతి చూద్దాము అని. సో, ఇవాళ క్విక్ డిన్నర్, ఐ మీన్ ఈజీ అండ్ క్విక్ డిన్నర్ చేద్దాము అని. సో, డిన్నర్‌కైతే సింపుల్‌గా ఉప్మా చేసేద్దామని, ఉప్మా విత్ చట్నీ. తొందరగా అయిపోతుంది కదా! ఈజీ కూడా. ఇంకా కొంచెం ఎగ్జోటిక్‌గా చేయాలంటే టైం పడతది. ఇప్పుడైతే ఓపిక కూడా లేదు. సో, లెట్స్ స్టార్ట్. సో, పల్లీల చట్నీకి పల్లీలు కూడా వేయించుకునేసాను. సో, ఇంక తినేయడమే. సింపుల్ డిన్నర్ అనమాట ఇవాళ. కానీ హెవీ డెజర్ట్ ఉంటది. మీకు తర్వాత చూపిస్తానది. కాదు, డిజర్టు హెవీ అనేది చెప్తాను. 10 కేజీలు క్వాంటిటీ కాదు, క్వాలిటీ. మామూలుగా ఏదో గిన్నెలో ఇలా తీసి పెడతారు తెలుసా? చాలా ఈస్థెటిక్‌గా బాగా తెలుస్తది. ఏం చిన్నా? చిన్నా, మామూలుగా ఒక చిన్న బౌల్‌లో తీసుకుంటారు ఉప్మా గానీ, పొంగల్ కానీ. తీసుకొని ఇలాగ బోర్లిస్తారు. సో, ప్లేట్‌లో కొంచెం ఈస్థెటిక్‌గా బాగా అందంగా తెలుస్తుంది. తింటాంలే. అంటే చూడ్డానికి తినే ముందని. ఇట్స్ కాల్డ్ ప్రెజెంటేషన్. హోటల్ పెట్టినప్పుడు అట్టే చేద్దులే. ఎందుకులే స్వామి, దానికోసం హోటల్ పెట్టడం. ఓకే, డన్ అండి. మేము ఇంకా డిన్నర్ స్టార్ట్ చేస్తాం. ఏం చిన్నా? ఉప్మాకి అంత పెద్ద మాటలు ఎందుకులే అని. ఏమబ్బా! ఉప్మాకి అసలు ఉప్మా వాల్యూ తెలుసా? ఏ వెబ్ సీరీస్‌లో చూసినా కూడా ఉప్మా గురించి టాపిక్ ఖచ్చితంగా ఉంటది. ఉప్మా ఆవిర్భావం గురించి ఒకసారి చదువు. తెలుసులే నాకు. నేను చూసాను. బ్రిటిషర్సు బెంగాల్ అదేదో స్టోరీ. ఐ నో. కాబట్టి యాహ్! మేము చాలా రేర్‌గా చేస్తామండి ఉప్మా. ఉప్మా కన్నా కూడా పొంగల్ ప్రిఫర్ చేస్తాము. అట్లీస్ట్ పెసరపప్పు ఉంటది కదా, ప్రోటీన్ అని. పైగా అన్నం లాగే కదా అది. సో, ఈరోజు చాలా నెలలయింది ఉప్మా చేసుకుంది అని, పైగా కొంచెం వెజిటబుల్స్ వేసి చేశానన్నమాట. మాంసకృత్తులుండే ఉప్మా అదన్నమాట. పైగా డిజర్ట్ కొంచెం బలంగానే తింటాం కాబట్టి ఇది ఓకే. ఓకే.
యా ఏమన్నా హలో హలో ఎలా ఉంది ఉప్మా చెప్పాలి విత్ చట్నీ బాగాలేదు నాన్న, నిజం నిజం ఉన్నది ఉన్నట్టు చెప్పు. మామూలుగా ఉంది ఉప్మా ఉప్మా లాగుంది కదా. చూడు నీకు ఎంత ఫ్రెష్గా వేడిగా కంఫర్ట్గా ఫుల్లీ లోడెడ్ విత్ వెజిటబుల్ ఉప్మా చేసి ఇచ్చాను చూడు. నాది కూడా నీకే ఇస్తాలే. వద్దు చాలా ఉంది అక్కడ. తిను, ఫుల్లీ లోడెడ్. మిగిలితే రేపటికి కూడా తిను. యాక్చువల్లీ మా చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళం. వెజిటబుల్స్ అంతా వేసేవాళ్ళం కాదు కానీ మిగిలిన ఉప్మాలో చక్కెర వేసుకొని హీట్ చేసి హీట్ చేయకపోయినా కూడా చక్కెర నెయ్యి వేసుకొని తింటే అదే ఒక డెజర్ట్ తెలుసా, అంత బాగుంటుంది. నేను అనింది ఈ డెజర్ట్ గురించి కాదండి, తర్వాత తినేది. ఉప్మాలో చక్కెర వేసి హెవీ డెజర్ట్ అని అనుకుంటారేమో అని చెప్తున్నా నేను. చెప్పు. ఆకుల్లోనే ఏమీ లేదంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ ఏరుకోరి ఎతికి తింటున్నావు అంటే ఇంకేం చేసేది అంటే నేను డిగ్నిఫైడ్గా చెప్పాను. అంటే ఉప్మా పరిస్థితి అది. జోక్స్ అపార్ట్ ఉప్మా మాత్రం చాలా బాగుంది. నేనే చేశా కాబట్టి. నాది కూడా నీకే ఉంది చెప్పాను కదా ఇందాక. పర్లేదులే, సిగ్గుపడద్దు. లైట్గా ఉంది నాన్న డిన్నరు, కానీ డిజర్ట్ బాగా బలంగా ఉంటుంది. యూ విల్ లైక్ ఇట్. యా గెస్ చెయ్యి. పెట్టింది ఉప్మా, దానికి ఉప్మా బిర్యానీలో పెట్టినంత. ఓకే, బిర్యానీ తిన్నప్పుడే కదా మనం ఉప్మా తిన్నప్పుడు కూడా అదే రేంజ్లో ఉండాలి ఎగ్జైట్మెంట్ మనకి. దీనికన్నా సద్దన్నం తింటాం. నిన్న ఉంటే పెట్టు. ఆగు, మధ్యాహ్నం మిగిలిన అన్నం ఉంది, రేపు పొద్దునకి సద్దన్నమే అది. ఫంటాస్టిక్. యా యా యా. మీకు ఫర్మెంటెడ్ రైస్ అని 5-star హోటల్లో పెడతారే కానీ ఉప్మా అని బెటరు. ఎందుకంటే ఉప్మా ఈజ్ ఉప్మా. యా, ఇట్స్ స్పెషల్. ఉప్మా ఈజ్ అన్ ఎమోషన్. యా, నాకు అసలు ఎప్పుడు ఇది నచ్చేది కాదు చిన్నప్పుడు. ఇందాకటి నుంచి డిజర్ట్ అంటున్నాను కదా, ఇదే అండి. కాస్కోలో క్రీమ్ బ్రూలీ బార్ కేక్ పెట్టున్నారు. నాకు తెలిసి కాస్కోకి విజిట్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది రెగ్యులర్గా. ఇది ఒరిజినల్ ప్రైస్ అయితే 1899, అది 1599కి పెట్టాడనమాట. 1499. సో ఫ్రిడ్జ్లో పెట్టున్నాను, బయట తీసే కొందుకి కొంచెం అందుకే ఫాగీగా ఉంది. అయినో అండి ఇది హెల్దీ కాదు, ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది, ఎక్కువ ఫ్యాట్ కూడా. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడైనా ఒకసారి డిజర్ట్ లాగా తీసుకోవచ్చు కదా. సో ఇలా ఉంటుంది. పేరు కట్ చేద్దాం. కింద హార్డ్గానే ఉంది చిన్న, పైన సాఫ్ట్గా ఉంది. ఓకే, యా. సో ఇలా ఉందన్నమాట లేయరు. సో నేనైతే ఇంత పీస్ తీసుకున్నాను, కనిపిస్తుందా? ఓకే, కానీ 3 లేయర్స్ ఉన్నాయండి. అదే ఇందాకే చెప్పాను కదా, నైట్ టైము స్వీట్స్ టూ మచ్ క్యాలరీస్ ఈజ్ నాట్ హెల్దీ. డిపెండ్స్, అకేషనల్గా అయితే ఓకే. మేము చాలా నెలలైంది, ఈవెన్ మా వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు కూడా మేము కేక్ తీసుకురాలేదు. మేము కాన్షియస్గా ఉంటాం ఆ విషయంలో మాత్రం. సో ఇలాగా ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, రెగ్యులర్గా అయితే ఇట్స్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ అండి. పైగా తిన్నాక ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక అరగంటన వాకింగ్ చేయాలి. నైట్ టైం అవాయిడ్ చేస్తే ఇంకా బెస్ట్. టేస్టు కాస్కోలో క్రీమ్ బ్రూలీ అమ్ముతారు, నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది మీకు, యూఎస్లో ఉండే వాళ్ళకి. సో ఆ టేస్ట్ లాగే ఉంది, టెక్స్చర్ డిఫరెంట్గా ఉంది కానీ టేస్ట్ మాత్రం అలాగే ఉంది. చిన్న నీకు టేస్ట్ తెలుస్తుంది కదా, ఫ్లేవరు లేదు నాకు తెలుస్తుంది. క్రీమ్ బ్రూలీకి ఒక పెక్యులియర్ టేస్ట్ ఉంటుంది, సేమ్ అలాగే ఉంది. టెక్స్చర్ మాత్రం కేక్ లాగా ఉంది కానీ కొంచెం హార్డ్గా కూడా ఉంది ఒక్క పార్షల్. మురారి నీకు నచ్చిందా నాన్న? బడ్డీ గుడ్. ఎలా ఉంది టేస్టు? క్రీమ్ బ్రూలీ లాగే ఉండలా టేస్ట్? యా. సో టేస్ట్ అయితే బాగుందండి, నచ్చింది. నేను
రెగ్యులర్గా కూడా ఐ మీన్ డిజర్ట్ కోసమని మెయిన్ కోర్స్ తగ్గించి తింటాను. ఐ మీన్ నేను చెప్తాను అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు కదా. సో నేనైతే కొంచెం అదే డిజర్ట్ కోసం మెయిన్ మీల్ అన్న కొంచెం తక్కువ తిని డిజర్ట్ కోసం స్పేస్ పెట్టుకుంటాను. ఐ మీన్ క్యాలరీ కౌంట్ వైజు. సో అదన్నమాట. మీరు తెచ్చుకున్నారా ఈ క్రీమ్ బ్రూలీ కేక్ కాస్కో నుంచి? టేస్ట్ మీకు ఎలా నచ్చింది అంటే టేస్ట్ చేస్తుంటే కామెంట్లో చెప్పండి. A few moments later. నేను ఓవర్ నైట్ ఓట్స్ చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ కోసము రేపు మార్నింగ్కి. సో ఇప్పుడే సోక్ చేసి పెట్టుకుంటున్నాను. నేను యూస్ చేసేవైతే కాస్కో నుంచి తెచ్చిన గ్లూటెన్ ఫ్రీ స్ప్రౌటెడ్ ఓట్స్ ఉంటాయి కదా, రోల్డ్ ఓట్స్, ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తే బెటర్ అంటారు ఓవర్ నైట్ ఓట్స్కి. ఎందుకంటే అప్పుడే మనకు ఆ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో దీంతో చాలా ఈజీ అనమాట, ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఏం చిన్న ఇంత కేక్లు తినేసి నేను అదే చెప్దాం అనుకున్నా యాక్చువల్లీ. సో కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది ఈ వ్లాగ్లోనే. డిజర్ట్ కేక్ తిన్నాం కదా, చేస్తే దాని తర్వాత హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. అయినో. సో లెట్ స్టార్ట్. ఇది లెస్ దెన్ 5 minutes పడుతుందండి టెక్నికల్గా. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఓవర్ నైట్ ఓట్స్లో. నేను మీకు ఇప్పుడు చూపించేది ఒక వేరియేషను. మేము ముగ్గురికి ప్రిపేర్ చేస్తున్నాను నేను. సో దట్ పొద్దున్నకి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది, అది కూడా హెల్దీ వేలో. మేము చాలా కాలంగానే తింటున్నాము, కాకపోతే ఇంకా ఐ థాట్ టు షేర్ విత్ యూ గైస్ అన్నమాట. సో లెట్ స్టార్ట్. సో నేను 1/2 కప్పు యూస్ చేస్తున్నాను ఈచ్ కప్లో. సో ఇంత క్వాంటిటీ ఉంటుంది. సో దీనికి చియా సీడ్స్ యాడ్ చేస్తాను. టెక్నికల్గా అయితే 1 tablespoon యాడ్ చేస్తారు, నేను ఒక 3/4 tablespoon యాడ్ చేస్తాను అనమాట. సో ఇవే చియా సీడ్స్, ఇవి కూడా కాస్కోలోనే కొన్నామండి. దీనికి ఇంకా మిల్క్ యాడ్ చేయొచ్చు, అంటే రెగ్యులర్ మిల్క్ అన్నా యాడ్ చేయొచ్చు. నేనైతే ఆల్మండ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1/2 cup వరకు యాడ్ చేస్తాను నేను. ఇంకా గ్రీక్ యోగర్ట్ ఒక 1/4 కప్పు అలా యాడ్ చేస్తానండి. ఇది క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది. ఐ మీన్ మెయిన్ వచ్చి ప్రోటీన్ సోర్స్ అని. సో ఇంకా మిక్స్ చేసుకుందాము. నార్మల్గా అయితే హెంప్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి రిచ్ ప్రోటీన్ సోర్స్ కోసము, కాకపోతే అవి లేవన్నమాట, అందుకే యాడ్ చేయట్లేదు. సో దీనికి ఇప్పుడు మ్యాష్డ్ బనానా యాడ్ చేస్తున్నాను. సో ఇది కావాలంటే ఈ బనానా కంప్లీట్గా ఒక బౌల్లో కూడా వేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఫ్లేవర్స్ చేసుకోవచ్చు. బనానా ఒక దాంట్లో, స్ట్రాబెర్రీ ఒక దాంట్లో, పైనాపిల్ ఎట్సెట్రా అలా కూడా. కాకపోతే మాకు ముగ్గురికి ఓన్లీ ఒక రోజుకో చేస్తున్నా కాబట్టి నేను ఈ బనానా స్ప్లిట్ చేసి 3 యాడ్ చేసి తర్వాత టాపింగ్ స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అవి యాడ్ చేద్దామని. ఇన్ కేస్ ఓన్లీ బనానా కావాలంటే మొత్తం బనానా ఒక బౌల్లోనే వేసేసి తర్వాత కొంచెం వెనీలా ఎసెన్స్, హనీ వేసుకొని మళ్ళీ రేపు పొద్దున బనానా పీసెస్తో టాపింగ్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్ బనానా ఓవర్ నైట్ ఓట్స్ పుడ్డింగ్ లాగా వస్తుంది అన్నమాట. సో నేను మిక్స్డ్ ఫ్రూట్స్ కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది స్ప్లిట్ చేస్తున్నాను 3కి. సో మనుకా హనీ ఉందండి, అది యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసము.
డేట్స్ కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది థెరప్యూటిక్ ఇంటెంట్ కదా. మామూలుగా ఎక్కువ వేస్తే ఆ వగరు టేస్ట్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి ప్రాపర్గా. దాని తర్వాత యోగర్ట్ యాడ్ చేస్తున్నాను మోర్ ప్రోటీన్ సోర్స్ కోసం. టాపింగ్స్తో బాగా క్రీమీగా ఉంటుంది. టాపింగ్స్ చేసేసి సో నెక్స్ట్ బ్లూబెర్రీస్ టాప్అప్ చేస్తున్నా. కావాలంటే వీటిని ఓన్లీ స్ట్రాబెర్రీ లేదా ఓన్లీ బ్లూబెర్రీ ఆర్ ఓన్లీ బనానా అలా కూడా చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఒకే పూట చేస్తున్నా కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. బట్ మేము యాజ్ సచ్ వీ ప్రిఫర్ టు ఈట్ లైక్ దిస్. ఎందుకంటే ఎవ్రీడే ఓట్స్ తినే వాళ్ళైతే అలాగ ఒక్కొక్క ఫ్లేవర్లో చేసుకోవచ్చు. మేము వన్స్ ఇన్ 2 days 3 days తింటాం కాబట్టి సో అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసేసుకుంటాము బేసిక్గా. మొత్తానికి ఓవర్ నైట్ ఓట్స్ కార్యక్రమం అయితే అయిపోయింది. సో నాకు వీటిలో నచ్చేది స్పూన్స్ అన్నమాట, ఈ జార్స్లో ఉండే స్పూన్స్. ఎందుకు చిన్న ఐ మీన్ యా. సో ఇప్పుడు ఇవి ఇలాగ జార్లో పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసేయచ్చు. సో ఇలాగ పెట్టేయచ్చు అనమాట. సో రెడీ టు ఈట్ లాగా అన్నమాట ఈ జార్స్, అదే స్పెషాలిటీ. సో ఇలాగన్నమాట, ఇలా పెట్టేసి లిడ్స్ ఇలా పెట్టేయచ్చు. వీటిని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా మార్నింగ్ తీసుకొని వీ కెన్ జస్ట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మొత్తానికి ఆల్ డన్ అండి. ఇంకా ఈ 3 ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పొద్దున్నకి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందా కన్సిస్టెన్సీ ఎట్సెట్రా. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మురారీకి అయితే ఫేవరెట్ అనమాట. ఎందుకంటే కొంచెం డిజర్ట్ లాగే ఉంటుంది కదా, స్వీట్గా, పైగా హెల్దీ కూడా. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఓట్ మీల్ అంటే హాట్ ఓట్ మీల్ కన్నా, అంటే మనం ఓట్స్ కుక్ చేస్తాం కదండి, సో ఆ హాట్ ఓట్ మీల్ కన్నా ఇలాగ ఓవర్ నైట్ ఓట్ మీలే కంపారిటివ్లీ హెల్దీ అని చదివాను నేను. సో మీకేమన్నా తెలుసుంటే కామెంట్లో పెట్టండి. అంటే మీకు మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసున్నా లేకపోతే వేరే ఇన్ఫర్మేషన్ తెలుసున్నా కామెంట్లో మెన్షన్ చేయండి. చెప్పు. సద్దన్నం బెటర్ అంటున్నావు. ఇది కానీ చద్దన్నం అయితే అన్నం కుక్ చేసి పెడతాం కదండి, ఇది కుక్ చేయలేదు కదా. ఆల్రెడీ ఎండబెట్టి మాడబెట్టి చితకొట్టి పెట్టారు. ఇవి రోల్డ్ ఓట్స్, ఇవి స్టీల్ కట్ ఓట్స్ కాదు, చితకొట్టి పెట్టే వాటిని. రోల్డ్ అంటే వెరీ యాజ్ సచ్ ఇంటాక్ట్ ఫామ్, అది స్టీల్ కట్ ఓట్స్ అయితే ప్రాసెస్డ్ ఓట్స్. సో మీకు ఇంకా మళ్ళీ పొద్దునకు చూపిస్తాను అనమాట ఇది ఎలా ఉంటుందా అన్నది. సీ యూ, గుడ్ నైట్ అండి. సో ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, ఇంకా పొద్దునకి చూద్దాం. ఓకే నాన్న, బ్రేక్ఫాస్ట్, యువర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. పదంపా. సో మురారికి ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్, స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇది మేము తినేటప్పుడు తీస్తున్న క్లిప్ అండి, నాకు మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ అనమాట. వింటర్లో మరీ కోల్డ్గా ఉంటుంది కదా, సో ఒక 10 నిమిషాల ముందే తీసి పెట్టేస్తే బెటర్ అనమాట తినే ముందు. వింటర్లో ఇంత కోల్డ్ బ్రేక్ఫాస్ట్ కష్టం అనుకుంటే వింటరు తప్ప ఇంకా స్ప్రింగ్, ఫాల్ అండ్ సమ్మర్లో అయితే ది బెస్ట్ అండి. కానీ ఇందాక చెప్పాను కదండి, ఒక 10-15 నిమిషాల ముందు బయట తీసి పెట్టేసారంటే ఫ్రిడ్జ్లో ఇంకా హ్యాపీగా తినేసేయచ్చు వింటర్లో కూడా. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, హెల్ప్ఫుల్ అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.